ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచించేద్దాం. మేము ఇప్పుడు ప్రస్తుతం పాడేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దట్టమైన అడవుల్లో చుట్టుపక్కల అందమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఈ ప్రకృతిని చేసిన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రకృతి దేవునికి సంగీతములు పాడుతున్నట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కత్తూర పుష్పములు పోయిను, అది బహుగా పోయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యం దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. చదువున వాక్య భాగంలో ఇశ్రాయేలీయుల యొక్క దీనస్థితిని దేవుడు వర్ణిస్తున్నాడు. అది ఒక ప్రకృతి సంబంధమైనటువంటి ఒక అరణ్యాన్ని పోల్చి ఇశ్రాయేలీయుల యొక్క ఎండిన ఎడారి లాంటి జీవితము అది సిగురించి పచ్చదనము కలిగి కస్తూర పుష్పములు పోయిను, సంగీతములు పాడును అనే మాటని ఉపయోగించాడు. అంటే సంగీతం అనే దానికి అర్థం ఏంటంటే ఒక పాట అని అర్థం. చాలామంది ఈ విషయాన్ని అపార్థం చేసుకొని సంగీతం అనగానే కేవలం వాయిద్యాలు అనుకుంటున్నారు. సంగీతం అంటే వాయిద్యం కాదండి, సంగీతం అంటే ఒక పాట, సంగీతములు పాడును అని అన్నాడు. ఇక్కడ మాట్లాడినటువంటి ఈ ప్రవచన రూపంలో ఉన్నటువంటి సందేశం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు చిగురించినటువంటి అందమైన అరణ్యంగా మారుతారు. ఎండినటువంటి వాతావరణం నుండి వాళ్ళ యొక్క స్థితి దిగజారిపోయి అట్టడుగు చేరుకుంది. క్రీస్తు యేసునందు వారు ఒక ఉన్నతమైన స్థితిని పొందబోతున్నారు. యేసుప్రభువు వారు వచ్చినప్పుడు ఆయన యందు వీరి యొక్క జీవితం మరలా చిగురింపజేయబడి, అందంగా తీర్చబడి, సౌందర్యంగా తీర్చబడి, ఉల్లాసంతో కీర్తనలు పాడే ఒక సంగీతముగా మారుతారు. అవి సంగీతములు పాడును అనే మాటని మనం ఇక్కడ చదువుతున్నాం. క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 5:19లోను, కొలసీ పత్రిక 3:16 కూడా ఈ మాట మనం చదువుతాం. సంఘము సంగీతములు పాడుద్ది అని. క్రొత్త నిబంధన క్రైస్తవులు, క్రీస్తు యేసునందున్న జనులు సంగీతములు వాయించరు, సంగీతములు పాడతారు. ఈ విషయం తెలియక చాలామంది క్రైస్తవులను చెప్పుకునేవారు సంగీతం అనగానే వాయిద్యాలు అనుకొని వారు మోసపోయి అనేకుల్ని మోసం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఒకనాడు ఇశ్రాయేలీయులు వాయిద్య సంగీతాన్ని వాయించినప్పుడు దేవుడు దాన్ని ఆమోదించాడు, దేవుడు దాన్ని అంగీకరించాడు. 81వ కీర్తన 4వ వచనం మనం చదివినప్పుడు, అది ఇశ్రాయేలుని కట్టడ యెహోవా దేవుడు నిర్ణయించిన చట్టము అని అన్నాడు. అది దావీదు ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఒక వాయిద్యాలు అనే విషయాన్ని మనం బైబిల్లో చదువుతాం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో, ఒకవేళ దావీదులాగా ఎవరైనా వాయిద్యాలు వాయించినట్లయితే అవి పిచ్చిపాటలు అన్నాడు. స్వరమండలంతో కలిసి పిచ్చిపాటలు పాడుతూ దావీదు వలె వాయించు వాయిద్యములు కల్పించుకుందురు అన్నాడు. అంటే ఇలాంటి ఒక పిచ్చి పాటలు కల్పించుకునే పిచ్చి జనం ఒకటి బయలుదేరుద్దని ఆమోస్ ద్వారా దేవుడు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి ప్రియ మిత్రులారా, స్నేహితులారా, ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేడు యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా సంగీతములు పాడేది క్రీస్తు యేసునందున్నటువంటి జనము. సంగీతం అంటే వాయిద్యం కాదు, సంగీతం అంటే ఒక పాట. ఆ పాట పాడే ప్రజలు ఎవరంటే, ఎఫెసీ పత్రిక 5:19, కొలసీ పత్రిక 3:16 ప్రకారం అది క్రీస్తు యేసు రక్తంలో కడగబడి ఆయన రక్తంతో కొనబడినటువంటి ఆయన సంఘము. ఎందుకు వారు ఆ సంగీతములు పాడతారంటే, వారు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు క్రీస్తు ప్రభు వారిని కొన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, ప్రకటన గ్రంథము అలాగే 5వ అధ్యాయం 9-10 వచనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు, 2వ అధ్యాయము 9వ వచనం. ఈ వచనాలు చదువుతున్నప్పుడు క్రీస్తు యేసునందున్న జనులు దేవునికి యాజకులు. ఆయన కొన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేయాలనే తన రక్తంతో కొన్నట్టుగా యోహాను ప్రకటన గ్రంథంలో రాయటం జరిగింది. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 2:6లో ఈ సంగీతములు పాడే అర్హత కలిగినటువంటి జనము భూమి మీద ఎవరంటే, క్రీస్తు రక్తంలో కొనబడినటువంటి పరిశుద్ధ యాజకులు.
వారు దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించే పరిశుద్ధ యాజకులై ఉన్నారు. ఈ విషయం తెలియక చాలామంది అన్యుల చేత భక్తి గీతాలు పాడిస్తున్నారు. అన్యుల చేత క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ అని ఇలాంటివి పాడిస్తున్నారు. సినిమా గాయకుల చేత, అన్యజనుల చేత బాగా అందంగా పాడగలిగే వాళ్ళు ఎక్కడో చూసి వేలకు వేల రూపాయలు, లక్షలాది రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత పాడిస్తున్నారు. కారణం ఏంటంటే, ఒకటి వాక్యం తెలియపోవటం, రెండోది ఏంటంటే వ్యాపారపు మనసు. అంటే వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు యేసునందు ఆయన రక్తంతో కొనబడిన జనం ఎవరైతే ఉన్నారో వారే దేవునికి యాజకులై ఉన్నారు, వారే పరిశుద్ధ యాజకులై ఉన్నారు, వారే దేవునికి ఆత్మ సంబంధమైన, దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించే పరిశుద్ధ యాజకులై ఉన్నారు. కాబట్టి వారు అర్పించే అర్పణలు మాత్రమే, వారు అర్పించే ఆత్మ సంబంధమైన బలులు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించే ఆత్మ సంబంధమైన బలుల్లో ఒకటి జీవఫలము. హెబ్రీ పత్రిక 13:15 అంటాడు, దేవుడు అనుగ్రహించినటువంటి మనకి ఇచ్చినటువంటి జీవ అంటే నాలుక ఏదైతుందో దానితో అర్పించే బలులు ఉన్నాయి. ఆ బలులే కీర్తనలు, అవి సంగీతం అని కూడా అన్నాడు. అవి ఆత్మ సంబంధమైన పద్యములు అన్నాడు, వాటిని పాటలు అన్నాడు. కీర్తనలు అన్నాడు, పాటలు అన్నాడు, సంగీతం అన్నాడు, ఆత్మ సంబంధమైన పద్యములు అన్నాడు. ఇవన్నీ చేసే అర్హత కలిగిన జనము క్రీస్తు రక్తంతో కొనబడిన పరిశుద్ధ యాజక జనము. వారే క్రీస్తు యొక్క స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. చాలామంది బైబిల్ జ్ఞానం లేక అన్ని జనుల చేత పాటలు పాడించడం అనేది చేస్తున్నారు. రెండవది, వారు వ్యాపార దృష్టితో పాటలు పాడుతున్నారు. అంటే వారు బాగా ఫోకస్ అవ్వాలని, బాగా ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని, వాటి ద్వారా మంచి ధనము సంపాదించాలని, ఇలాంటి ఒక ఆలోచనతో బైబిల్ని పక్కన పెట్టేసి స్వకీర్తిని, స్వనీతిని స్థాపించే ప్రయత్నంలో సినిమా యాక్టర్ల ద్వారా కూడా పాటలు పాడిస్తున్నారు. అందులో చాలామంది మేధావులని చెప్పుకునే వారు కూడా ఉన్నారు. ఇది ఒక విచారకరమైన విషయం. కాబట్టి ప్రియ మిత్రులారా, స్నేహితులారా, క్రైస్తవ కీర్తనలు పాడటానికి క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే అర్హులు. క్రీస్తు సంఘానికి వెలుపలున్న ఎవడు పాడినా దేవుడు అంగీకరించేది లేదు, ఆస్వాదించేది లేదు. అట్టి సంగీతం దేవునికి అసహ్యమైనది. మీ పాటల దని నా ఎదురుని తొలగనీడి, మీ స్వరమండల నాదం వినుట నాకు మనసు లేదు, వాటిని మాన్పిస్తానని కూడా దేవుడు ఆనాటి ఇశ్రాయేలుతో చెప్పాడు. కాబట్టి ఎవరి సంగీతాన్ని వినాలో, ఎవరి సంగీతాన్ని అసహించుకోవాలో దేవునికంటూ ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ప్రియ మిత్రులారా, మీ సంగీతము అనగా మీ ఆత్మీయ గీతములు, మీ పాటలు, మీ కీర్తనలు, మీ ఆత్మ సంబంధమైన పద్యములు నీ దేవుడు అంగీకరించాలంటే మొదట ఆయన నీకు దేవుడై ఉండాలి. ఆయన నీకు దేవుడై ఉండాలంటే క్రీస్తు యేసునందు ఆయన సంఘములు ఉండాలి, ఆయన రక్తంతో కొనబడాలి, ఆయన యొక్క పరిశుద్ధ రక్తంతో కొనబడిన పరిశుద్ధ యాజకులుగా మారాలి. అప్పుడే నీ బలులు ఏవైనా దేవుడు అంగీకరిస్తాడు. లేని పక్షంలో కయీను యొక్క అర్పణ ఎలా తిరస్కరించాడో, అలాగే అబీహులు నాదాబు యొక్క అర్పణలు ఎలా తిరస్కరించాడో, ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు యొక్క అర్పణలు ఎలా తిరస్కరించాడు దేవుడు, నీ అర్పణలు కూడా ఖచ్చితంగా తిరస్కరిస్తాడు. నీ అర్పణ దేవుడు అంగీకరించాలంటే నువ్వు పరిశుద్ధ యాజకుడిగా మారాలి. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు మంచి గాయకుడని ఆయన చేత పాడించే వాళ్ళు ఉన్నారు. పిడి సుందరరావు, అలాగే ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, విజయప్రసాద్ రెడ్డి అని, వికేఆర్ అని, తర్వాత చాలామంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అలాగే ఈ మధ్య అభిజిత్ కోలం అనే ఒక తమిళియన్ని తీసుకొచ్చి అతని చేత కొన్ని కీర్తనలు పాడిస్తున్నారు. అతను కూడా మంచి గాయకుడే. ఎస్పి బాలు గారు మంచి గాయకుడే. వాళ్ళ గానానికి నేను కూడా అభిమానినే, అందులో ఏ సందేహం లేదు. వారు గాయకులు కాదని నేను అంటలేదు, కానీ క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ పాడటానికి వారు యోగ్యులు కాదు అని చెప్తున్నాను. వారు పాడినా దేవుడు అంగీకరించడం అని చెప్తున్నాను. అయినా సరే మీరు పాడిస్తానంటే అది మీ వ్యాపారం కోసమే మీరు పాడిస్తున్నారని దాని అర్థం. కాబట్టి మీ వ్యాపారం మీరు చేసుకుంటే పర్లేదు, కానీ క్రైస్తవ కీర్తనని మీరు చెబుతున్నారు, అది నాకు బాధ కలిగించింది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్రియ మిత్రులారా, స్నేహితులారా, అందమైన ఈ ప్రకృతిని పోల్చి క్రీస్తు యేసునందున్న జనులను పోల్చాడు. వారు సంగీతములు పాడతారు అన్నాడు. అరణ్యము పుష్పములు పోయిను, అడవి ఎండిన ఎడారిలా ఉన్నటువంటి అడవి కస్తూర పుష్పములు పోయిను, అవి ఎదిగి సంగీతములు పాడును అన్నాడు. ఎవరి సంగీతములు పాడేదంటే నిజంగా అరణ్యం కాదు, కానీ అరణ్యంగా మారిన ఇశ్రాయేలు జనము అందమైన రూపంలోకి మారినటువంటి క్రీస్తు యేసునందున్న జనముగా మారినప్పుడు వారు పాడే సంగీతాన్ని ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలని అన్నాడు. కాబట్టి ఆ సంగీతాన్ని ఆస్వాదిద్దాం, ఆత్మ సంబంధమైన సంగీతాన్ని ఇతరులకి నేర్పిద్దాం. ఈ సంగీతము ద్వారా దేవునికి స్తుతిగానం సమర్పిస్తూ, ఆయనకి జీవఫలాలు అర్పిస్తూ ఎల్లప్పుడూ ఆయనకి స్తుతిగానం సమర్పిద్దాం. అందరికీ వందనములు.